వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది. వృషభం వారికి ఎప్పుడైతే రాశిలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ రవి ఉన్న రాశిలో కేతు ఉన్నాడో, ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రవి రాశిలో ఉన్నందుకు కొంత ప్రాపర్టీ యోగము, పేరు ప్రఖ్యాతలు రావడం ఇస్తాడు. కానీ కేతు ఉన్నాడు కదా, కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో ఏదో తెలియని ఒక స్ట్రెస్ కూడా కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక యోగం, మనసంతా కూడా ఆధ్యాత్మికం మీద వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ యొక్క రాశి వారికి 12లో కుజుడు, ఆ కుజుడు 21వ తేదీకి రాశిలోకి వస్తాడు. మరియు ఏకాదశంలో శని మంచివాడే, దశమ స్థానంలో రాహు కూడా మంచిదే. ధనభావం నుంచి గురువు మారిపోయి 3వ భావంలోకి వెళ్ళిపోయాడు. కాకపోతే ధనభావంలో ప్రస్తుతం మీకు బుధుడు శుక్రుడు ఉన్నారు. ఈ యొక్క బుధుడు 23వ తేదీకి గురువుకు మారుతాడు కర్కాటకంలోకి, 9వ తేదీ శుక్రుడు మారుతాడు, 4వ భావంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రవి రాశిలోకి వచ్చి ఉన్నాడో ఇది పేరు ప్రఖ్యాతలను ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా వైద్య సంబంధించినటువంటి వృత్తులు, వైద్య సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి అనుకూలతనిస్తుంది. ఇక్కడ మీకు ధనభావంలో 2 గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు ఉన్నారు కాబట్టి వ్యాపార మూలకంగా ధనయోగము, రుణం మూలంగా ధనయోగము, 6వ అధిపతి కూడా ఉన్నాడు కాబట్టి రుణం మూలంగా ధనయోగం అందనుంది మీకు. ఇక 3వ భావంలో గురువు మారిపోయాడు, ఆ గురువు దగ్గరికి 2 శుభగ్రహాలు కూడా వెళ్తున్నాయి కాబట్టి గతంలో ఏర్పడినటువంటి కొన్ని అపార్థాలు, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అంటూ ఉంటాం, కొన్ని మనస్పర్ధలు మాట్లాడుకొని సరి చేసుకునేటువంటి సమయం. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారాలు వస్తువు కానీ గృహం కానీ ఏదైనా ఒక ఇది తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం అయితే బ్రహ్మాండంగా ఉందో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి ధనభావంలో తన ఓన్ హౌస్లో ఉన్నాడు. ఐవీఎఫ్లు ఐయుఎల్ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. మరియు ఇప్పుడు జూన్లో ఎప్పుడైతే మీకు జూన్ 2వ తేదీ, ఈ నెల 2వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు మీకు కర్కాటక రాశిలోకి మారాడో అక్కడి నుంచి తన యొక్క వీక్షణ 7వ స్థానం మీద ఉంది. ఎప్పుడైతే 7వ స్థానం మీద ఉందో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అది కూడా శుక్రుడు వెళ్ళి జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే జూన్ 9వ తేదీ నుంచి కొంచెం మీరు కనుక సీరియస్గా కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడి నుంచి మరింత అభివృద్ధికరమైనటువంటి ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరియు కొద్దిగా ఈ నెల 21వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఏదైనా మదుపు పెట్టేటువంటి విషయంలో చేయకండి. దానివల్ల గొడవలు వస్తాయి. ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పకుండా చేసేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు దాని గురించి గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, నేను వద్దన్నాను. ఇలాగ కొన్ని సేవా సంస్థలు, కొన్ని సేవా సంబంధించిన విషయాలకి, ముఖ్యంగా గోసేవకు వెళ్ళి గోవులకు క్యారెట్స్ తినిపించండి, ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఉద్యోగ అభివృద్ధి అయితే బాగానే ఉంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఏఐ లాంటివి నేర్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు లలితా సహస్రనామాలు, 2 సహస్రనామాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే, ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా
మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని, లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా, ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే, జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా, పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిషాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని, చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి, వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయాలో లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క మోకాలు మాణిక్యములతో చేసిన మకుటంలా ఉన్నాయి అంటారు. లేదండి అనారోగ్య బాధలు పడుతున్నాను, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. అయితే ఏ నామాన్నైనా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 48 నిమిషాలు చేయండి, 48 నిమిషాలు పర్టికులర్గా